హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే లేచేసరికి 8:15 అయింది. ఎంతో తొందరగా లేచిన అనుకున్నా, బట్ లేచేసరికి టైం మాత్రం 8:15 అయింది. నేను ఎంత 6 అవుతుందేమో అనుకొని లేచినాను, బట్ 8 అయిపోయింది. లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయి ఇవాళ టిఫిన్ ఇడ్లీ చేద్దామని నైట్ ఇడ్లీల పిండి నానబెట్టింది. డైలీ టీ మార్నింగే టీ తాగి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు లంచ్ అంటే సమ్మర్లో ఊకే ఓన్లీ రైస్ తినబుద్ధి కావట్లేదని ఇవాళ టిఫిన్ చేసుకున్నామని టిఫిన్ చేసిన. ఇడ్లీలు పెట్టిన చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కూడా మిక్సీ పట్టేసినాను, తాలింపు వేసి. ఇడ్లీలు అయిపోయినాయి, ఇంతలోపు తాలింపు కూడా అయిపోతుంది. అందులో వేసేసి అసలు ఇంకా 8 అవుతున్నా కానీ ఇంట్లో ఎవ్వరు లేవనే లేదు. కానీ నేనే ముందుగానే లేచి ఫస్ట్ టీ పెట్టకుండా టిఫిన్ చేసి చట్నీ ఇట్లా అన్ని రెడీ చేసిన తర్వాత టీ పెడితే వాళ్ళు వేసి లేవగానే ఫ్రెష్ అయ్యి టీ తాగిన తర్వాత టిఫిన్ చేస్తారని ఫస్ట్ టిఫిన్ స్టార్ట్ చేసినాను. కానీ ఇంకా ఎవ్వరు లేవలేదు. 9 అయిపోతుంది కానీ ఇంకెవ్వరు లేవలేదు. మీకు డైలీ మినీ వ్లాగ్స్ నేను చేసేవి కావాలంటే ఒక కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ లేదా నెక్స్ట్ మినీ వ్లాగ్ అని చెప్పేసి. నేను డైలీ వీడియోస్ పెడతాను, బట్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే కదా నేను మీకు ఏం వీడియోస్ చేస్తున్నానని తెలుస్తుంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను డైలీ వీడియోస్ చేస్తాను, పెడతాను. అండ్ నాకు సమ్మర్లో పొయ్యి దగ్గర ఉంటే ఫుల్ ఉబ్బరం వేస్తుంది. ఎంత పొద్దునైనా కానీ ఉబ్బరం వేస్తుంది. ఫ్యాన్ కిందకి వెళ్ళేవరకు ఉబ్బరం అవుతుంది. అప్పుడే ఫ్రెష్ అప్ అయినా కానీ అట్లనే అవుతుంది. ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లేచినారు మెల్లగా ఒక్కొక్కరు, ఏం చేస్తున్నారో ఏంటని అడుగుతున్నారు. ఇక మళ్ళీ అది తీసేసి మళ్ళీ టీ పెట్టాలని టీ పెడుతున్నా. కొందరు పాలు తాగుతారు, కొందరు టీ తాగుతారు. ఫస్ట్ అయితే పాలు పెట్టినాను, తర్వాత అవి తీసి వేరే గిన్నెలో పోసి మళ్ళీ టీ పెట్టినాను. ఇంకా ఇల్లు తీసి నేనైతే వేసుకుంటున్నాను తినడానికైతే. ఇంకా వాళ్ళు ఎప్పుడన్నా తినని, వాళ్ళు టీ తాగిన తర్వాత తింటారంట. నేనైతే ఫస్ట్ తినేద్దామని వేసేస్తాను. ఆ ఒక్క ఇడ్లీ డిన్నర్ సెట్లో 5 ప్లేట్స్ ఉన్నాయి. అట్లా ఈచ్ పర్సన్ 5 ఇడ్లీస్ తిన్నాం. సో ఎంతమంది తిని ఉంటారో, మేము ఎంతమంది ఉన్నాం గెస్ చేసి కామెంట్ చేయండి. మా శ్రవణ్ అయితే అది ఎట్లా ఉంది, ఇడ్లీ ఎట్లా ఉందని టేస్ట్ చేసాను. లేవడమే పల్పి ఆరెంజ్ తాగుతున్నాడు ఫ్రిడ్జ్లో నుంచి బ్రష్ చేసిన వెంటనే. అండ్ ఇడ్లీ అంట ఎట్లా ఉంది అని టేస్ట్ చేసాను. ఇడ్లీకి కూడా టేస్ట్ ఉంటుందంట. సో వాడు టేస్ట్ చేసి చెప్తాడంట ఎట్లుందని. ఇంతకుముందుకు ఒకసారి చేస్తే మంచిగా రాలేదంట, అంటే ఇప్పుడు ఎట్లా చేస్తానో చెప్తాను. ఫస్ట్ టైం విన్నా నేనైతే ఇడ్లీలో కూడా టేస్ట్ ఉంటుందంటే. తిని టేస్ట్ మంచిగా ఉందని చెప్పి నాకు కూడా వేయమని అన్నారు. ఇక అందరికీ వేసిన. అందరం ఇడ్లీ తిన్న తర్వాతనే, టిఫిన్ చేసిన తర్వాతనే టీ తాగినాం.
కానీ శ్రవణ్ అయితే ఫస్ట్ టీ తాగిన తర్వాత వెంటనే మళ్ళీ టిఫిన్ కూడా చేసింది. ఎక్కడైనా చట్నీలో టేస్ట్ ఎట్లుంటుంది, చట్నీ టేస్ట్ ఉంటుంది అని వాడికి మాత్రం ఇడ్లీ టేస్టే వేరే ఉందంట. ఇడ్లీలోనే టేస్టులు ఉంటాయంట. మాన వచ్చింది ఇక, ఆమెకు కూడా వేసినాను ఇడ్లీ, కానీ ఆమె తినలేదు. కావాలన్నది కానీ తినలేదు. అన్ని ఇడ్లీలు తినలేదు. అప్పుడే టీ తాగింది. మా శ్రవణ్కి టీ ఫస్ట్ వాడు టీ తాగిన తర్వాత టిఫిన్ చేసినాడు. వాడికి ఒక్కడికే ఫస్ట్ టీ. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఇలా సపోర్ట్ చేసినారనుకో, లైక్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పినారనుకో, నేను చేసి పెడతాను. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు. సబ్స్క్రైబ్ చేసుకోండి.